అంటే సెప్టెంబర్ 17 చరిత్రలో చరిత్రలో ఒక పరిణామం జరిగినప్పుడు అది ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం కలిగింది అనే దాన్ని పరిగణలోకి తీసుకొని దాని ఘటనను చరిత్రలో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదా దానికి ఆ విలువని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఏంది అంటే సెప్టెంబర్ 17 సంఘటన దేశంలో ఒక పెద్ద భూకంపం లాంటి సంఘటన అనుకుంటే అది ప్రజా జీవితంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? గత పాలన కంటే ఏమైనా మెరుగైనటువంటి ప్రయోజనాన్ని సామాన్యులకు అందజేసిందా? ఏ మేరకైనా కనిపిస్తుందా? చరిత్రలో చాలా ఘటనలు జరుగుతాయి. చరిత్ర ఘటనలన్నీ సమాజాన్ని కొంచెం ముందుకు తీసుకుపోయేందుకు, పురోగామిగా మారేందుకు చరిత్ర ఘటనలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్ 17 పరిణామాన్ని గమనించినప్పుడు సామాన్యులు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, ఖచ్చితంగా ఆ ప్రజా జీవితంలో వచ్చే మార్పుల్ని బేరీజు వేసుకొని ఆ ప్రజా జీవితంలో కొంచెం మెరుగైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా దాన్ని పురోగామి నేపథ్యంలోనే చూడాలి. ప్రధానంగా దాన్ని చాలా పెద్ద పదంతో ఉపయోగిస్తున్నాం. ఏంటి ఆ పదము అంటే విమోచన. విమోచన అనేటటువంటి పదం ఒక విధంగా చెప్పాలి అంటే చాలా విస్తృతమైనటువంటి పదం. అది విముక్తి, విమోచన అనే పదాలు చాలా దగ్గర పదాలు. అది చాలా వరకు ప్రజల్ని అనేక బంధనాల నుంచి, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక బంధనాల నుంచి వాళ్ళని విముక్తి చేసి స్వేచ్ఛా జీవితం వైపు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు అది విమోచనమో విముక్తో అనేది ఉపయోగపడుతుంది. కానీ గతం కంటే భయంకరంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిపోయినప్పుడు దాని విమోచన అనే అర్థంలో వాడలేము. ఇంకా స్పిరిచువల్గా విమోచన విముక్తి అనేది ఇంకా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉపయోగించేటటువంటి పదం. దేహాన్ని వదలడం కావచ్చు, లేదా ఒక అలౌకిక సమాజం, ఒక అలౌకిక జ్ఞానాన్ని పొందడం కావచ్చు, అట్లాంటి సందర్భాలు దాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఈ పరిణామాలు లేకుండానే విమోచన అనే పదాన్ని ఉపయోగించడం ఒక అర్థం లేనటువంటి నేపథ్యమే. ఎందుకంటే తెలంగాణలో సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన పరిణామాలు దీనికి ఒక ప్రధానంగా అర్థం చేసుకోగలిగితే, ఒకటి, సెప్టెంబర్ 17 తర్వాత ఇది ఒక దేశంగా ఉన్నది. హైదరాబాద్ అనేది ఒక దేశం. అది దశాబ్దాలుగా, దాదాపుగా చెప్పాలి అంటే వేల సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఉన్నటువంటి దేశం. ఏ రోజు కూడా ఒక ప్రాంతం కింద ఇది ఉప ప్రాంతంగా మనలేదు. కానీ సెప్టెంబర్ 17 నాటి ఘటన తర్వాత భారత్ హైదరాబాదుపై పోలీస్ యాక్షన్ చేసి ఆక్రమించుకున్న తర్వాత హైదరాబాద్ తన స్వతంత్రతను కోల్పోయింది. స్వతంత్రను కోల్పోయి ఏకంగా అది భారతదేశంలో ఒక ప్రాంతంగా మిగిలిపోయింది. ఓ దేశంలో ఒక ప్రాంతంగా మిగిలిపోవటం అంటే, ఒక దేశం సార్వభౌమాధికారాన్ని కోల్పోవడం అంటే, అది చాలా వరకు మనం అర్థం చేసుకోవాల్సింది అది ఏమాత్రం విమోచనలకో విలీనానికో అది పరిమితమయ్యే పదంగా కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చరిత్ర నుంచి మనం ఏం డ్రా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా చెప్పేది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైదరాబాదు అనేది ఒక సార్వభౌమాధికారాన్ని కోల్పోయి ఇంకొక ప్రాంతంలో భాగమైనటువంటి స్థితి, అది బలవంతంగా మెర్జి చేసుకున్నటువంటి స్థితి కనిపిస్తున్నది. ఇది నేను చెప్తున్నటువంటి అంశమేం కాదు. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చరిత్రలో ప్రాధాన్యత కలిగినటువంటి ఆ వ్యక్తులు స్వయంగా ఈ సంఘటనలో భాగస్వామ్యం పొందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాల్ని మనం పరిగణలో తీసుకుంటే, దీనికి ప్రధాన బాధ్యత తీసుకున్న విపి మీనన్ ఇలాంటి పదాన్ని, విలీనం అనే పదాన్ని, విమోచన అనే పదాన్ని ఉపయోగించిన సందర్భం అయితే లేదు. ఎక్కడ తను రాసినటువంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అనే పుస్తకంలో నీకు ఎక్కడ కనపడదు. ఇక రెండవది, పటేల్ కానీ ఆయన అనుచరులు కానీ ఇంకెవరు కూడా దాని విమోచనం అన్న సందర్భం లేదు. మరొక అంశం ఏంటి అంటే, వందే మాత్రం రామచంద్రరావు సోదరులు ఆ రోజు ఆ పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని అట్లా అనలేదు. అట్లనే హైదరాబాద్ వైపు నుంచి చూసినప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవిత చరిత్రలో కానీ, లాయకల్ రాసిన ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ ట్రాజడీలో కానీ, ఇట్లా ఏది చూసినా, అట్లనే సోషలిస్టులు, కమ్యూనిస్టులు రాసినటువంటి పుస్తకాల్లో కానీ ఎక్కడా కూడా ఇట్లాంటి పదాన్ని ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పదం వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే, ఒక ప్రాంతంగా అంటే ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని ఇంకో దేశం లోపలికి పోయినప్పుడు ఆ సార్వభౌమాధికారాన్ని కోల్పోయింది. హైదరాబాద్ తన సార్వభౌమాధికారాన్ని సెప్టెంబర్ 17 తోటి కోల్పోయింది. రెండవది, ఇది అంతటితోటి ఆగలేదు. ఏకంగా ఆ రోజు నుంచి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ 1948 సెప్టెంబర్ 17 నుంచి మొదలుకుంటే, తిరిగి 1950 జనవరి 26 నుంచి ఒక రాష్ట్రంగా పరిగణలోకి తీసుకుంటే, రాజ్యాంగ నేపథ్యం మీద పార్ట్ బి రాష్ట్రంగా గుర్తింపు పొందితే, పార్ట్ బి రాష్ట్రాన్ని కూడా వీళ్ళు మిగిల్చలేదు. రకరకాల అంతర్జాతీయ కారణాల రీత్యా
ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ అనేటటువంటి దాదాపు 16 జిల్లాల భూభాగాన్ని 82,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 3 ప్రాంతాలకు విసిరివేసిండ్రు. అట్లా తెలుగు ప్రాంతం మద్రాస్తోనూ, కన్నడ ప్రాంతం మైసూర్తోనూ, మరాఠీ ప్రాంతం బొంబాయి రాష్ట్రంతోనూ మూడింటితోటి ఈ ప్రాంతాన్ని ముక్కలు చేసి భారతదేశంలో ఒక ప్రాంతంగా ఉన్నదాన్ని ఇంకొక రాష్ట్రంలో సబ్ రీజియన్గా ఉప ప్రాంతంగా మార్చివేసిండ్రు. ఈ పరిణామం అంటే ఒక దేశం తన స్వభావాన్ని కోల్పోయిన తర్వాత అప్పటికైనా ప్రజలకు ఏమైనా మెరుగైనటువంటి ఫలితాలు లభించాయా, సామాన్యుడికి ఏమైనా ప్రయోజనం కలిగించిందా అంటే సామాన్యుడికి ఏ విధమైనటువంటి నేపథ్యం కలిగించలేదు. అందుకు ప్రధాన కారణం ఏంటి అంటే దేశంగా మారగానే దేశంలో ఒక ప్రాంతంగా మారగానే బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, కేరళ నుంచి, మద్రాసు నుంచి మిడతల దండు లెక్క ఉద్యోగులు వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ ఆ ఉద్యోగాల మొత్తాన్ని తమ ఆదిలోకి తీసుకున్నారు. అట్లా అనేక మంది ఇక్కడ ఉద్యోగాలను కోల్పోయారు. ముస్లింలు తమ మత నేపథ్యం మీద, సాంస్కృతిక నేపథ్యం మీద ఉద్యోగాలు కోల్పోయారు. ఏ విధంగా కూడా ఇక్కడ సామాన్యులకు ఉద్యోగాలు దక్కలేదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకు తిరిగి ఈ దేశంలో ఈ ప్రాంతంలో ముల్కీ ఉద్యమం రావడానికి కూడా ఇది కారణమైంది. 52లో ఈ సంఘటన, 56లో ఇది ఏకంగా ఒక రాష్ట్రంలో ఇంకొక ప్రాంతంగా ఎప్పుడైతే మెర్జ్ అయిందో అప్పుడు మరింతగా ఈ ప్రాంతం ఉప ప్రాంతంగా, ఒక వలస ప్రాంతంగా, దేశానికి వలస ప్రాంతం నుంచి ఏకంగా ఒక రాష్ట్రానికి వలస ప్రాంతంగా మారింది. ఆ క్రమంలోనే 52 మిల్కీ ఉద్యమం అనంతరం జరిగిన నేపథ్యాలు మీరు పరిగణలోకి తీసుకుంటే చాలా విషాదకర ఘటనలు తెలంగాణలో జరిగినాయి. అట్లా విషాదకర ఘటనలో పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిన నేపథ్యం నుంచి 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు జరిగినటువంటి త్యాగాలు, నక్సల్బరీ త్యాగాలు, వీటన్నిటికీ కారణం ఇక్కడ అన్ఎంప్లాయ్మెంటు, భూముల్ని పంపుదల చేసినటువంటి భూముల్ని కూడా తిరిగి భూస్వాములు చేజిక్కించుకోవటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం కనిపిస్తున్నది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది సామాన్యులు ఎట్లా అర్థం చేసుకోవాలంటే అంతో ఇంతో సాయుధ పోరాటంతో, అంతో ఇంతో ఏదో మేరకు ఒక సాయుధ పోరాటంతో సాధించుకున్న భూములు కూడా తిరిగి భారత ప్రభుత్వం తన ఆదిలోకి తీసుకొని మళ్ళీ భూస్వాములకు అప్పజెప్పింది. స్వతంత్రాన్ని పొందిన దాదాపు 4,000 గ్రామాలు పైగా ఆ గ్రామాలన్నీ కూడా తిరిగి మళ్ళీ బంధనాల వైపు వెళ్ళినాయి. వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగినటువంటి ప్రయత్నాలన్నీ ఏకంగా ఈ ప్రభుత్వం జనరల్ చౌదరి కానీ, ఆ తర్వాత వెల్లోడి కానీ వచ్చిన తర్వాత మరింత విధ్వంసానికి గురి చేసినాయి. అంటే ఒక సంఘటన సెప్టెంబర్ 17 సంఘటన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎట్లా చూస్తాము అంటే అది ప్రజాకోణంలో చూసినప్పుడు ఏ విధంగా చూసినా అది విమోచనము కాదు. రెండవది, అది దేశంలో విలీనము అనే పదాన్ని చూపించుకుంటే అది విలీనం కూడా కాదు. ఎందుకు విలీనం కాదు అని చెప్తున్నామంటే విలీనం అనే అర్థానికి రెండు ఒక ఒప్పందం ప్రకారం, 2 ప్రాంతాలు ఒక ఒప్పందం ప్రకారం, ఒక అవగాహన ప్రకారం సమన్వయంగా ఉండాలి, సమన్వయ ఒప్పందంతో జరగాలి. కానీ జరిగింది సమన్వయ ఒప్పందంతో కాదు. ప్రధాన కారణం ఏంటి అంటే రక్షణ దళాలు ఈ ప్రాంతం మీద దాడి చేసి, ఇండియన్ మిలిటరీ ఈ ప్రాంతం మీద దాడి చేసి బలవంతంగా ఆక్రమించుకొని బలవంతంగా లొంగ తీసుకున్నది. అట్లా బలవంతంగా మెర్జి చేసుకున్నది తప్ప ఇంకొకటి లేదు. ఇందుకు కావాల్సినటువంటి రిపోర్టులన్నీ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నాయి. 969 పేరు మీద, S969 పేరు మీద ఉన్నాయి. ఆ తర్వాత చాలా అంశాలు వైర్లెస్లో నేపథ్యం మీద కానీ, ఆనాటి అమెరికాకు చేసిన అప్పీల్ కానీ, స్విట్జర్లాండ్ నేపథ్యం కానీ, ఈ పరిణామాలన్నీ మనం గమనించినప్పుడు ఇది విలీనం కాదు అని చెప్పడానికి, బలవంతపు ఆక్రమణ అని చెప్పడానికి ఇది కారణం ఉన్నది. అందుకనే ప్రజలందరూ దీన్ని ఆనాటి సామాన్యులందరూ దీన్ని హైదరాబాద్ మీద హంలాగానే చూస్తారు తప్ప ఇంకొకటి కాదు. ఈ పరిణామాల్లో ఇది విమోచన కాదు, విలీనము కాదు అనేది అర్థమైనప్పుడు మూడవదిగా విద్రోహం ఉన్నది. ఈ విద్రోహాన్ని మనం ఎట్లా చూడాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రజాకోణంలో చూసినప్పుడు విద్రోహమే సరైనదిగా ఎవరైనా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు గతం కంటే మెరుగు కాక తమ పోరాటంతో సాధించుకున్న భూముల్ని కోల్పోయినప్పుడు, తమ పోరాడి సాధించుకున్న ఆత్మగౌరవాన్ని కోల్పోయినప్పుడు, తమ పోరాడి సాధించుకున్నటువంటి కనీస ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, మానవీయ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి కోల్పోయినప్పుడు దాన్ని ఒక విషాదంగా, ఒక విధంగా చెప్పాలంటే విద్రోహంగానే చెప్పాలి. ఈ ప్రాంతం ఒక ప్రాంతానికి ఇది సార్వభౌమాధికార ప్రాంతం ఇంకొక ప్రాంతానికి మెర్జ్ కావడం, ఇంకో ప్రాంతానికి ఉప ప్రాంతంగా మారడం చాలా విషాదం. ఇన్ని త్యాగాలకు దాదాపు ఈ 77-78 సంవత్సరాల కాలంలో తెలంగాణలో జరిగిన అసంఖ్యాకమైనటువంటి అమానవీయమైనటువంటి ఘటనలకు ఇది దారి వేసింది.
ఇది ప్రధాన కారణం. ఏ కోశాన చూసినా ఇది విద్రోహమే అవుతుంది సామాన్యుల పక్షాన చూసినప్పుడు తప్ప ఇంకొకటి కాదు. అందుకే జయశంకర్ సార్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమని అంటే, ఇది ఒకవేళ విమోచనమే అయితే దీని తర్వాత జరిగిన సంఘటనలకు కారకులు ఎవరు? ఇది విలీనమే అయితే దీనికి కారకులు ఎవరు? ఇది ముమ్మాటికి విద్రోహమే. ఎందుకంటే ఇది విమోచనమైతే ఇన్ని త్యాగాలు జరగాల్సిన అవసరం లేకుండే, ఇన్ని విమోచనమే అయితే ఇది జరగాల్సిన అవసరం లేకుండే అని ఏకంగా జయశంకర్ సార్ చాలా ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా అనేక వీడియో డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి, మీరు చూడవచ్చు, గమనించవచ్చు. ఇది ఒక సందర్భంగా మనం గమనించాలి. అంటే హైదరాబాద్ మీద జరిగినటువంటి చర్య హమ్లాగా, అక్సేషన్గా, ఎనాక్సేషన్గా, ఆక్పైడ్గా, ఆన్షలస్గా, ఇట్లనే మనం ఎటాక్ అనే పేరుతోటి పిలువబడ్డది తప్ప ఇంకొకటి కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర కోణంలో, సత్యాన్ని సత్యం కోణంలో అర్థం చేసుకున్నప్పుడు అది ఉంటుంది. ఈనాటి కోణంలో రాజకీయ అవసరాల రీత్యా అర్థం చేసుకున్నప్పుడు దాని అర్థాలు మారవచ్చు, అది అపార్థంగా మారవచ్చు. కానీ ఇది ఒక కీలకమైన అంశం. ఇప్పుడు సెప్టెంబర్ 17ని సందర్భంగా మనకు చాలా వరకు కూడా కొన్ని తప్పులు జరిగినాయి. అది చాలా విషాదకరమైన ఘటనలకు కూడా దారితీసినాయి. మనం నిజాం పాలనలో రజాకారులు ఉన్నారు. నిజాం పాలనలోని రజాకారులు ఒక అసాంఘిక శక్తులుగా, ఒక ఇర్రెగ్యులర్ ఫోర్సెస్గా, చట్ట వ్యతిరేకమైనటువంటి దళాలుగా ప్రజల మీద మూకుముడి దాడులు చేసినాయి. ఫలితంగానే ప్రజలు తిరుగుబాటు చేసినారు. ఇది మొదటిది అనుకుంటే, ఈ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దానికి ప్రతిగా వచ్చినటువంటి ఏదైతే చెప్తున్నామో ఆ ప్రతి దాడుల నేపథ్యంలో జరిగిందనుకుంటే, అప్పుడు జరిగిన సంఘటనలు కూడా మన చరిత్ర కోణంలో చూసినప్పుడు చాలా ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన విషాదానికి మనకు చాలా సముద్రమంత విషాదం హైదరాబాద్ చుట్టే కనిపిస్తుంది. జనరల్ చౌదరి సెప్టెంబర్ 17న, జనరల్ చౌదరి సెప్టెంబర్ 18న పటాన్చెరు ప్రాంతం నుంచి, మియాపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్లోకి ఎంటర్ అవుతాడు. ఆ రోజు నుంచి మొదలు విపరీతమైన ఊచకోతలు జరిగినాయి. అట్లా ఊచకోతలు జరిగిన నేపథ్యంలో కీలకమైనటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో జరిగిన ఘటనలు చాలా భయంకరమైనటువంటివి. రజాకారులు చేసిన దానికి ప్రతిగా ఇండియన్ మిలిటరీ సాధారణ ప్రజలు రెచ్చగొట్టి ఇరువురు కలిసి ముస్లింల మీద విపరీతమైనటువంటి దాడులు చేసిండ్రు. దాడులు కాదు, రక్తపాతం సృష్టించారు అని చెప్పడానికి చాలా మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అట్లాంటి సాక్ష్యాల్లో పద్మజా నాయుడు, సరోజిని నాయుడు గారి కూతురు, సరోజిని నాయుడు గారి కొడుకు జయసూర్య మానవ హక్కుల కార్యకర్తలుగా చేసినటువంటి డాక్యుమెంట్స్, విలువైనటువంటి సాక్ష్యాలు. దాని తర్వాత పండిట్ సుందర్లాల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు. అధికారికంగా పండిట్ సుందర్లాల్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పండిట్ సుందర్లాల్ కమిషన్ మనకు చాలా అద్భుతమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్స్లో మనకు తెలుస్తున్న అంశం ఏంటి అంటే, ఒకటి కీలకమైనటువంటిది, 28,000 నుంచి 40,000 వరకు ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. అధికారికంగా, అనధికారికంగా 2 లక్షల మంది ఊచకోతకు గురయ్యారు అని. వీళ్ళంతా ముస్లింలు, సామాన్యులు, పేద ప్రజలు, వీళ్ళంతా రజాకారులలో ఉన్నవాళ్ళు కాదు. ఇందులో ఎవరు ఎట్లా దోపిడీ చేసిరో కూడా మనకు అర్థమవుతుంది. లాతూర్ లాంటి ప్రాంతాల్లో వజ్రాల వ్యాపారాలు, ధనవంతులైనటువంటి కచ్చా ముస్లింలలో దాదాపు 10,000 మందిలో 1000 నుంచి 2,000 మంది మాత్రమే మిగిలిరంటే, మిగతా వేలాది మందిని, 80%, 90% మందిని ఊచకోత కోసిన సందర్భాలు లాతూర్ ప్రాంతాల్లో జరిగినాయి. తర్వాతనే మార్వాడి నేపథ్యం మీద పెద్ద ఎత్తున ఆ వ్యాపారాలు, ఆ వజ్రాలు, ఇవన్నీ ఆ నేపథ్యం మీద, ఆ గుజరాత్ నేపథ్యం మీద ఇంత నిలబడటానికి కారణం ఆ జాతిని హననం చేయటమే. ఇట్లా ఒక జాతిని హననం చేసిన ఘటన నుంచి మనం ఏం పాఠం నేర్చుకుంటాం? ఆ చరిత్ర నుంచి తిరిగి అట్లాంటి రక్తపాతం జరగొద్దనే కదా, ఆ సంఘటన అట్లా ఆ నేపథ్యం మీద ఉండొద్దనే కదా. రెండవది, ఇది ఇలా జరిగితే రెండో మారణ హోమం కమ్యూనిస్టుల పేరు మీదుగా జరిగినటువంటి నేపథ్యం. ఇండియన్ మిలిటరీ జనరల్ చౌదరి కానీ, సీఎం వెల్లోడి కానీ, పౌరపాలకుడిగా వచ్చినటువంటి వెల్లోడి కానీ,
వీళ్ళిద్దరూ కలిసినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో, ఈ వీళ్ళిద్దరూ వేరు వేరు కాలాల్లో చేసినటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి కమ్యూనిస్టులను ఊచకోత కూసినాయి. సెప్టెంబర్ 17, 18 తారీఖు తర్వాత నిజాం లొంగిపోయిన తర్వాత ఈ ప్రాంతం స్వతంత్రంగా ప్రకటిస్తే ఇక్కడ ఒక ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడాల్సి ఉండే. కానీ నిజాంని పరోక్షంగా కొనసాగిస్తూనే ప్రత్యక్ష పాలన మొత్తం కూడా జనరల్ చౌదరి చేపట్టి సంతకాలన్నీ కూడా నిజాం చేతుల మీదుగానే నడిపిస్తూ ఫర్మానాలు, ఈవెన్ సెలవు రోజు ఫర్మానాలని కూడా ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల నుంచే రిలీజ్ చేస్తూ ఇంకొక వైపున కమ్యూనిస్టులను అంచడానికి ఆపరేషన్ పోలోని కొనసాగించారు. సెప్టెంబర్ 13 ప్రారంభిస్తే నిజాం లొంగిపోయింది 17కి అయితే మరి 1951 వరకు కూడా ఇది ఎవరి మీద దాడులు చేసింది, ఎవరిని చంపింది, మరి ఆ తర్వాత ఇంటర్వ్యూలు వెళ్ళిపోవాలి కదా. సెప్టెంబర్ 17 తర్వాత భారతదేశపు దళాలు నిజాం లొంగిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి కదా, మిలిటరీ వెళ్ళిపోవాలి కదా, యుద్ధ విమానాలు వెళ్ళిపోవాలి కదా, నౌకలు వెళ్ళిపోవాలి కదా, యుద్ధ ట్యాంకులు వెళ్ళిపోవాలి కదా. హైదరాబాదులోనే కాదు మొత్తం తెలంగాణ మొత్తం మీద ఎక్కడ సామాన్యుడు, ఎక్కడ రైతు, ఎక్కడ పేదవాడు సంఘం పని చెప్పినా చైతన్యవంతంగా ఉన్న సామాన్య ప్రజల్ని విచ్చలవిడిగా కాల్చుకుంటూ పోయినరు. దాదాపుగా వేలాది మందిని, 4000 మంది కమ్యూనిస్ట్ యోధుల్ని మొత్తంగా అంతకుముందు పోలీస్ యాక్షన్లో 108 గంటలు మాత్రమే చేసింది. 108 గంటల్లో 490 మంది సైనికుల్ని, 2700 మంది, 2400 మంది రజాకారులను మాత్రమే చంపింది బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియన్ మిలిటరీ. కానీ ఆ తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత దాదాపు 4000 మంది కమ్యూనిస్టులను ఊచకోత కోసింది. 4000 మంది రైతులను, శ్రామికులను ఊచకోత కోసింది. మనం ఈ సంఘటనలన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని చూడవలసిందే. ఈ సంఘటనలు చూసిన తర్వాత దీన్ని మనం ఎట్లా చూడాలి, చరిత్ర నుంచి మనం ఎట్లా చూడాలి, ఈ తప్పుల నుంచి పాలకులు ఏం గ్రహించాలి, ప్రజలు ఏం గ్రహించాలి అంటే 2 అంశాలు ఉన్నాయి. ఈ సంఘటన నుంచి మనం ఏం గ్రహించాలి అంటే మనం చెప్పడం కాదు, మనం వ్యక్తిగతంగా చెప్పడం కాదు, కొన్ని కమిషన్లు వచ్చినాయి. సుందర్లాల్ కమిషన్ సౌహార్ద నేపథ్యం మీద ఇక్కడ ఎట్లా ప్రజలు కలిసి ఉన్నారో, ఆ కలిసి ఉన్న ప్రజలు ఎందుకు ఇట్లా ఏ రాజకీయాల వల్ల, ఏ రాజకీయాల కోసం వీళ్ళు బలైపోయినారో ఆయన చాలా విడమర్చి చెప్పిండ్రు. అట్లాంటి ఘటనలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత, సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండే. మరొక అంశం ఏంటి అంటే కీలకమైనటువంటి అంశం, చాలా బలంగా చెప్పవలసినటువంటి అంశం, భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా వాస్తవానికి ఆగస్టు 15, 1947కు ముందు భారతదేశం ఒక భ్రమ మాత్రమే. అది చారిత్రక సత్యం, ఉన్నది బ్రిటిష్ ఇండియా మాత్రమే. కానీ వాస్తవంగా ఉన్నది హైదరాబాద్. 100 ఏళ్ళుగా ఒక స్వతంత్ర దేశంగా ఉన్నమాట హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఎట్లాంటిది అంటే ఓ అద్భుతమైన కంపోజిట్ కల్చర్, ఓ అద్భుతమైనటువంటి సమ్మిళిత సంస్కృతి. 1 కాదు 2 కాదు, ప్రపంచాన్ని మొత్తాన్ని తన దగ్గరికి చేర్చుకున్నది. ఇక్కడే ఉన్నటువంటి మీరు కొన్ని అంశాలు చూస్తే దాక్షణి అనే ఒక భాష ఉంటుంది. దాక్షణి భాషలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే కేవలం ఉర్దూ మాత్రమే కాకుండా ఉర్దూ, సాంస్క్రిట్, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గోండి వీటితో పాటు ఇంకా అనేక మిశ్రమ భాషల పదాలన్నీ కలిస్తే దాక్షణి అని ఒక భాష తయారైంది. అట్లా హైదరాబాదులో ఒక అద్భుతమైనటువంటి, లక్నోని మించిన అద్భుతమైనటువంటి వంటలు, ఒక సమ్మిళిత సంస్కృతి ఇక్కడ నిలబడిపోయినాయి. ఇక్కడ ఆహారము, అలవాట్లు, సంస్కృతి, పండుగలు విడుదలయ్యేంతగా ఏర్పడ్డాయి. కాబట్టి ఇది భారతదేశానికి ఉన్న అనుభవం కాదు, హైదరాబాద్కు మాత్రం అనుభవం. అందుకే ఎస్ఆర్సి మొదటి తన రిపోర్టులో హైదరాబాదును విడతీయొద్దు, వేరు చేయవద్దు, హైదరాబాదును వేరు చేయకుండా కొనసాగితే ఇది ఒక అద్భుతమైన భారతదేశానికి ఒక ప్రయోగశాలగా, హైదరాబాదు ప్రజల జీవితాన్ని 400-500 ఏళ్ళుగా అనుభవిస్తున్న జీవితాన్ని భారతీయులందరూ అనుసరించి చూసే విధంగా ఉంటుందని భావించారు. కాబట్టి ఓ అద్భుతమైన సహనమైన మీనియేచర్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్న హైదరాబాదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి, ఇంకో పక్కంగా మనం ఇయ్యాల దాకా చెప్పుకున్నటువంటి దాక్షిణి సాంప్రదాయాలు, అట్లనే ఒక మానవీయ సాంప్రదాయం, పండిట్ సుందర్లాల్ కానీ వీళ్ళు చెప్పినటువంటి మానవీయ సాంప్రదాయాలు కానీ వీటి నుంచి మనం అనుభవాలు తీసుకోవాలి.
గుణపాఠాలు తీసుకోవాలి, తప్పుల్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్లో రాజకీయ పార్టీలు, మీరు అడిగిన ప్రశ్నలో కూడా ఇది కీలకంగా ఉన్నది. రాజకీయ పార్టీలు దీన్ని తమ అవసరాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17 చరిత్రలో తనకు నచ్చిన రీతిలో అర్థం చేసుకోవటం, తనకు నచ్చిన రీతిలో దాన్ని వినియోగించుకోవటం అనేది జరిగింది. ఎవరికి అర్థమయ్యే రీతిలో వానికి తనకు నచ్చినట్లు. ఎట్లా ఉన్నదంటే, భారతంలో ఒక మిర్రర్ ఉంటుంది కదా, ఒక అద్దాల పెట్టె. అది దుర్యోధను చూడగానే వానికి ఇష్టమైన వ్యక్తి కనపడ్డట్టుగా, అర్జునుడు చూడగానే తనకి ఇష్టమైన వ్యక్తి కనపడ్డట్టుగా సెప్టెంబర్ 17లో కూడా రాజకీయ పార్టీలు తమ ఇష్టాన్ని డ్రా చేయటం మొదలుపెట్టినాయి. అట్లా డ్రా చేసేటటువంటి నేపథ్యం ఏంటి అంటే, హైదరాబాదులో మత రాజకీయాల ఆధారంగా, మత రాజకీయాలు పునాదిగా అధికారాన్ని చేపట్టాలనుకునే వర్గాలు ఈ మధ్య పుట్టినాయి, గతంలో లేవు. హైదరాబాదు సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్న సందర్భంలో, ఆ సంస్కృతిని నాశనం చేసి ఆ పునాదుల మీద అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న సందర్భంలో అయ్యాల రజాకారులు, రజాకార్ అనేటటువంటి స్వయం సేవకులు ఏ ప్రయత్నాలు చేసిండ్రో, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న, లేదా కొన్ని సంస్థలకు అనుబంధంగా ఉన్న సంఘ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చరిత్ర నుంచి డ్రా చేయదలుచుకున్నారు. ఆ చరిత్ర ఏంటంటే, ఇక్కడ ప్రజల్ని మాయ చేయటానికి, ఈ ప్రజల్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక జీవితంలో చర్చ జరపకుండా ఉండడానికి, సాంస్కృతిక కోణాలని గుర్తు చేస్తూ ఈ యాంటీ ముస్లిం చరిత్ర నుంచి డ్రా చేయటం మొదలుపెట్టిండ్రు. ఫలితంగా ప్రజల్లో సెప్టెంబర్ 17 రాగానే ఒక ఉద్రిక్త వాతావరణాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సందర్భం వచ్చింది అంటే మోడీ నుంచి అమిత్ షా దాకా, రాజ్నాథ్ సింగ్ తర్వాత అనేక పరివార శాఖలన్నీ మన ముందుకు వచ్చి పడుతూ ఉన్నాయి. వీటి పరిస్థితి ఏంటి అంటే, ప్రజల్ని విపరీతంగా ఆందోళనకు గురి చేయటం, భయానికి గురి చేయటం ద్వారా మిగతా భయానికి గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు ఒక బలమైన కూటమిగా మారిపోయి ఒక పార్టీకి, రాజకీయాలకు ఓటు బ్యాంకుగా మారేందుకు దీన్ని ఉపయోగిస్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ అవసరాలకు, ఆ రాజకీయ పార్టీల అవసరాలకు ఉపయోగపడకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వందలాది సంవత్సరాలుగా మనకు ఏర్పాటు చేసుకున్న కంపోజిట్ కల్చర్, అది మామూలుగా ఒక్కరోజుతో వచ్చింది కాదు. అది ఈక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు వాళ్ళే కాదు, కాకతీయుల కాలంలో ఈ రూపం, ఒక అద్భుతమైనటువంటి కంపోజిట్ కల్చర్ అంతా కాకతీయుల కాలంలో రూపొందించబడ్డది. ఆ నుంచి కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల పాలనలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చివరికి ఒక అద్భుతమైనటువంటి, హైదరాబాద్ అయితే కాదు తెలంగాణలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలు కూడా ఈ సమ్మిళిత సంస్కృతిలో భాగాలే. ఈ సమ్మిళిత సంస్కృతిని ఈ రాజకీయాలకు పెట్టుబడిగా మార్చవద్దు. సమ్మిళిత సంస్కృతిని మనం మానవ వికాసానికి, ఓ అద్భుతమైనటువంటి మానవ పురోగతికి, ప్రపంచంలోని ఒక ఆదర్శమైనటువంటి సాంస్కృతిక జీవితానికి ఆదర్శంగా ఉన్న హైదరాబాద్ కొనసాగాలి అంటే ఈ రాజకీయ పార్టీలు వేసే డ్రామాలు కానీ, ఈ థియేటర్, తెలంగాణను ఒక థియేటర్గా మార్చి నాటకాలు ఆడే స్థితిని కానీ, వీళ్ళు రిహార్సల్స్ ఎప్పుడు చేస్తుంటారు, సెప్టెంబర్ 17 కాగానే ఓ డ్రెస్ రిహార్సల్స్ చేస్తుంటారు. ఈ డ్రెస్ రిహార్సల్స్ని అడ్డుకొని తద్వారా ఆ రాజకీయ పార్టీలు దీని నుంచి డ్రా చేసుకోకుండా గుర్తుంచుకోవాలి అంటే చరిత్రను మనం చరిత్రగా చూడాలి. చరిత్ర నుంచి అద్భుతమైన సుగుణాలని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. దుర్గుణాలు వాటిని దూరం నెట్టివేసే పరిస్థితి చేయాలి. అది మనం చేయవలసింది. చరిత్ర అంటే మానవీకరించడం అనేది మనం గుర్తుంచుకుంటే ఇన్ని ఘటనలకు దారితీయదు అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ అనుభవాలను ఎట్లా వినియోగించుకోవాలి, లేదా ఎట్లాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనం గమనించాలి. ఈ సెప్టెంబర్ 17 సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు మీ ముందు పెడతాను. ఒకటి, అబద్ధాలు. ఆ అబద్ధాల ప్రాపగండ ఏదైతే ఉన్నదో దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే మనకు తెలియకుండానే ఏమరపాటులో ఏమాత్రం చైతన్య రహితంగా ఉన్నా జరగవలసిన నష్టం కంటే ఎక్కువగా మనం తరాల కొద్దీ నష్టపోయే పరిస్థితి, ప్రమాదం ఉన్నది. అందులో ఒకటి, మన రాజకీయ నాయకులు కానీ, పౌర సమాజం కానీ చొరవగా లేకపోతే ఏ సంఘటనలు జరిగినాయో మనం గ్రహించవచ్చు. ఒకటి, ఆ రోజు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు వ్యవహరించిన తీరు సెప్టెంబర్ 17 తర్వాత ఆగిపోయింది. ఆర్య సమాజ్ తన బాధ్యతను సెప్టెంబర్ 17 తర్వాత ఆపివేసింది. వాస్తవానికి తెలంగాణలో
ఆర్య సమాజ్ యొక్క ప్రభావం చాలా బలమైన ప్రభావం. ఆర్య సమాజ్ ఏకంగా ఆ తెలంగాణలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడమే కాదు, తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి నవశకానికి కూడా దారితీసింది ఆర్య సమాజ్. కానీ నిజాం లొంగుబాటు కాగానే పక్కకు పోయింది. ఒక సాంస్కృతిక శాఖ ప్రారంభమైన ఆర్య సమాజ్ ఒక అద్భుతమైనటువంటి సామాజిక సంస్కరణలకు దారితీసింది, కులరహితాన్ని మార్చేందుకు చేసింది. అట్లనే ఓ రాజకీయ పరిణామాల్ని తిరుగుబాట్లను ప్రేరేపించింది. రాజకీయంగా తను చాలా చైతన్యవంతంగా ఉంది. ఆర్య సమాజ్ అక్కడి నుంచి స్వామి అగ్నివేష్ దాకా ఒక అద్భుతమైన పాత్ర పోషించింది. కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి చూస్తే నిజాం తర్వాత ఆర్య సమాజ్ తన సామాజిక రాజకీయ నేపథ్యాన్ని తగ్గించుకున్నట్టుగా అనిపించింది. రెండవ నేపథ్యం చూసినట్లయితే అంటే అతి నమ్మకంతో ఆ తర్వాత ఎటుదారి తీసిందో వాళ్ళు గమనించలేదు. అంటే ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజం కంటే తెలంగాణలో ఆర్య సమాజం చాలా ముందుకెళ్ళింది, చాలా అద్భుతమైనటువంటి కృషిని కూడా కొనసాగించింది. అది అక్కడ ఆగిపోయింది. రెండవది ఏం జరిగింది అంటే ఇట్లాంటి స్టేట్ కాంగ్రెస్ కానీ, ఆర్య సమాజ్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, పౌర సమాజం కానీ నిష్క్రియాత్మకంగా ఉండడం వల్ల ఒక కీలకమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే హైదరాబాదు రాష్ట్రంగా మారిన తర్వాత, హైదరాబాదు రాష్ట్రాన్ని పార్ట్ బి రాష్ట్రంగా మార్చిన తర్వాత, పార్ట్ బి రాష్ట్రం ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి ఎస్ఆర్సీ నేపించేసి రాజగోపాలాచారి వెనకంగా జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యూహంతో, ఒక పన్నాగంతో హైదరాబాద్ స్టేట్ని ముక్కలు చేయటమే కాదు, పార్ట్ బి స్టేట్స్ అన్నిటినీ ముక్కలు చేసి పార్ట్ ఏ స్టేట్లో కలిపేసారు. ఫలితంగా ఏమైంది అంటే హైదరాబాదులోని ఒక అద్భుతమైనటువంటి నేపథ్యం అంతా కుప్పగూలిపోయింది. ఒక కంపోజిట్ కల్చర్లో ఉన్న మరాఠా, కన్నడ, తెలుగు, ఈ ఉర్దూ, ఈ సామీప్యత మొత్తం కూడా ముక్కలు కావడానికి ఒక అవకాశం వచ్చింది. అట్లనే పాత హైదరాబాద్ అనే భావజాలం భవిష్యత్తులో తలెత్తకుండా అదొకటి చూసిరు. ఒక బలమైన భారత్ అనే పేరు మీద అసలైనటువంటి అస్తిత్వాన్ని ఈ చాలా వ్యూహాత్మకంగా ఎనికి తిప్పిపెట్టిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒక నేపథ్యం. దీన్ని నుంచి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో జరిగిన సంఘటనల మీద అధికారాలు, ప్రభుత్వాలు ఏం చేస్తాయో మనం చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ఒక అద్భుతమైన గుణపాఠం కూడా ఉన్నది. ఏంటి అంటే వచ్చింది మిలిటరీ, చేసిన యుద్ధం అంతా కూడా ఎయిర్ ఫోర్సు, కానీ పెట్టిన పేరు ఆపరేషన్ పోలో. దుర్మార్గంగమైనటువంటి పేరు ఆపరేషన్ పోలో పెట్టారు. చేసిందేమో మిలిటరీ, పెట్టిందేమో పోలీస్ యాక్షన్. పోలో గ్రౌండ్లో దిగి ఇది కేవలం పోలీస్ యాక్షన్ 50,000 మంది సైన్యంతో చేసింది. ఏకంగా ప్రత్యక్షంగా 6 కోట్లు పైగా ఖర్చు పెట్టిన అని చెప్పేసి హైదరాబాద్ నుంచి 6 కోట్ల రూపాయలని ఈ అనాక్సేషన్ ఆఫ్ హైదరాబాద్ అని ఖర్చులు చెప్పి ఇండియన్ గవర్నమెంట్ మిలిటరీ పరంగా నాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆ శాఖలన్నీ కలిసి హైదరాబాద్ నుంచి 6 కోట్ల రూపాయలని తీసుకున్న సందర్భం కనిపిస్తున్నది. ఎట్లాంటి నేపథ్యం కనిపిస్తుందని చెప్పడానికి ఇది అంతిమంగా అబద్ధాలు చెప్పడం. అంటే అడుగడుగున స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ నుంచి మొదలుకుంటే, హైదరాబాద్ ఆక్యుపై నుంచి మొదలుకుంటే 1950 గవర్నర్గా ఆయన పంపించడం కానీ, కమ్యూనిస్టులకు ఉరిశిక్షలు వేయడం కానీ, ఏకంగా లాయకల్లిని దేశం నుంచి పారిపోయేటట్టు చేయటం కానీ, కాసిం రజ్వీకి 7 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించి రజాకారులందరినీ వదిలిపెట్టి ఆయన్ని విముక్తి చేసి కరాచీకి పంపడం కానీ, ఈ సంఘటనలన్నీ ఒక పక్కంగా జరిగితే ఇప్పుడు కొత్తగా ఏం కనిపిస్తుందంటే పూర్తి అబద్ధాల మీద ఆధారపడ్డ వాళ్ళు, చరిత్ర పాదాలను ఎనికి విరిచి నడిపించేటటువంటి గుంపు ఒకటి తయారైంది. ఇది ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నది. మభ్యపెడుతున్న ప్రజల నుంచి వాస్తవాన్ని గ్రహించాలి. గ్రహించకపోతే మళ్ళీ 56 పెద్ద మనుషుల ఒప్పందంలాగా మోసపోయే అవకాశం ఉన్నది. 69లో మోసపోయినట్లే అవకాశం ఉన్నది. అట్లనే ఈ నేపథ్యం నుంచి మనం గ్రహించవలసింది ఏంటి అంటే పౌర సమాజం నిరంతర చైతన్యంతో జరిగిన నేపథ్యాలు చెప్తుండాలి. చెప్పకపోతే ఏమైంది అంటే తెలంగాణ సాయుధ పోరాటానికి కూడా మోఫ్లా పోరాటానికి పట్టిన గద్దె పడుతుంది. మోఫ్లా రైతాంగ పోరాటం కేరళలో జరిగింది. అద్భుతమైనటువంటి పోరాటం, భూమి కోసం జరిగిన పోరాటం, భుక్తి కోసం జరిగిన పోరాటం. కానీ అక్కడ ముస్లింలు చేసిర్రు, మోఫ్లాలు చేసిరనే పేరుతోటి ఏకంగా రామ్ మాధవ్ లాంటి వాళ్ళు వచ్చి ఏకంగా కొత్తగా ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏకంగా మోఫ్లా రైతాంగ ఉద్యమాన్ని భారత వ్యతిరేక ఉద్యమంగా, హిందూ వ్యతిరేక ఉద్యమంగా మార్చి ఆ పోరాట వీరుల్ని స్మరించుకోలేని స్థితి కనిపెడుతున్నది. రెండవది జలియన్ వాలాబాగ్ లాంటి ఘటనల్ని కానీ ఒక బ్యూటిఫికేషన్ పేరు మీద కొత్త సంగీతాలు వినిపిస్తూ ఆ వీరుల్ని తన వైపు తిప్పుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మనం ఏ మరమాటుగా ఉన్నా, ప్రజలకు పౌర సమాజంగా మనం ఏ మరమాటుగా ఉన్నా, కాళోజీని ఇవాళ విచిత్రం ఏంటి అంటే
ఏనాడు వాళ్ళతోటి తరచూ కానీ వాళ్ళ రాజకీయాలనే దగ్గరికి చేరని అని ఏకంగా ఆయన ఒక ప్రధానమైనటువంటి ప్రహ్లాదుడే తొలి నక్సలైటు అని చెప్పినటువంటి నేపథ్యాన్ని ఏదైతే ఉన్నదో అట్లనే అట్లాంటి ఒక కాలోజీని ఈ రైట్ వింగ్ మొత్తం కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. అంటే ఎన్నికల సందర్భంలో ప్రజల్ని తమ వైపు తిప్పుకునే పరిస్థితే కాకుండా ఇక్కడ వనరుల మీద, ఇక్కడ ప్రజా జీవితం మీద కన్నేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వీటన్నింటి రీత్యా, ఈ అనుభవాల రీత్యా నిరంతరం ఏమరపటిగా ఉండాలి, చరిత్ర లోతుకు దిగి చూసినప్పుడు అది ఏం చెప్పిందో కూడా చూడాలి అనేదే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే ఇక్కడ జరిగిన సంఘటనల ఉద్దేశాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశాలు ఏంటి, ఏ ఉద్దేశం వెనకాల, ఏ నినాదాల వెనకాల ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాల్ని మనం చెప్పకుండా, ఉద్దేశాలని గ్రహించకపోతే ఇట్లాంటి మాయ పొరల్ని మనకి కమ్మివేయటం గ్యారంటీ. మన ప్రాణాలు, రక్తపాతాలు, గతంలో మనకు సాయుధ పోరాట క్రమంకి ముందు జరిగిన పోలీస్ యాక్షన్ తర్వాత ఈ నేపథ్యం మీద జరిగిన ఈ మారణ హోమాలన్నీ దీనికి కారణమవుతాయి అనేది కూడా మీరు గమనించవచ్చు. ఇంకొకటి ఏంది అంటే, భారతదేశంలో హైదరాబాద్ ఎప్పుడు భాగమైంది అంటే 1950 జనవరి 25న అయింది. జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వస్తుంది, 25న అయింది. ఆ రోజు మాత్రమే నిజాం సంతకం చేసిండు. కాబట్టి నిజాం సిగ్నేచర్ భారతదేశంలో భాగమైనట్టు జనవరి 25. అంటే భారత రాజ్యాంగంలో మనం భాగమైంది, భారత రాజ్యాంగాన్ని అంగీకరించిందే వాస్తవం అనుకోవాలి. అయితే గీతే జనవరి 25నే మనం జెండా ఎగిరేయచ్చు. సెప్టెంబర్ 15న జెండా ఎగిరేయపోవటమా కాదు, 365 మన భారత జాతీయ జెండాను ఓ భారతీయులుగా, ఎందుకంటే ఇప్పుడు ఏది జరిగినా ఇవాళ ఒక దేశంలో భాగస్వామ్యం అయి ఉన్నాం కాబట్టి ఒక భారతీయులుగా 365 జాతీయ జెండాను ఎగరేయవచ్చు. సెప్టెంబర్ 17న కూడా జాతీయ జెండాను ఎగరవేయవచ్చు. అంతకు మించింది ఏంది, ఏ విధంగా చూడాలన్నా ఈ జాతీయ జెండా ఎగరవేసే క్రమంలో వాస్తవ చరిత్రను ఎవరు కప్పిపెట్టిపోయటానికి వీల్లేదు అనేది మనం గుర్తుంచుకోవాలని. అట్లనే మన భవిష్యత్తు నిర్మాణంలో ఎప్పుడైతే మనం ఆ సాయుధ పోరాట కాలానికి ముందుగా సంఘాల ఏర్పాటు, గ్రంథాలయ ఉద్యమ ఏర్పాటు, గ్రంథాల ఉద్యమం, సంఘాలు, గుతుపల సంఘాలు, అట్లా ఒక అద్భుతమైనటువంటి చైతన్యం కొనసాగింది. పత్రికలు చేసిన పాత్ర. ఇవాళ పత్రికల్ని 1000 కళ్ళతో కనిపెట్టాలి, లేకపోతే పత్రికలు మన మీద విషం చిమ్మటం గ్యారెంటీ అనే విషయాన్ని మీరు గమనించుకోవచ్చు. ఇంకోటి, మనం ఇట్లనే ఎన్ని అబద్ధాలు ఉంటాయో మీరు గమనించవచ్చు. సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోయిండు అని పెద్ద ఎత్తున పటేల్ దగ్గర దండం పెడుతున్న ఫోటోలు మనకు వైరల్ అవుతూ ఉన్న సందర్భం చూస్తుంటాం. సెప్టెంబర్ 17, 18 తారీఖులో ఆ సంఘటన జరగలేదు. 1949 ఫిబ్రవరిలో పటేల్ హైదరాబాద్కు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో దిగిన ఫోటో మాత్రమే తప్ప మరొకటి కాదు. హైదరాబాదుకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మోసం చేసిరో, బ్రిటిష్ ఇండియా ఎంత మోసం చేసిందో, స్వతంత్ర భారత్ పేరు మీద నెహ్రూ ప్రభుత్వం ఎంత మోసం చేసిందో, పటేల్ ఎంతటి రక్తపాతానికి దారితీసిండో, అట్లనే ఆ తదనంతరం కూడా జరిగిన పరిణామాల్లో ఇది 56 ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి, నేటి వరకు జరిగిన తెలంగాణ పోరాటంలో వేలాది మంది మరణానికి, ఆ భూములే పంచితే ఈ నక్సలైట్ ఉద్యమానికి ఇట్లాంటి ప్రేరణ ఉండకపోయేది. ఆ పంచిన భూముల్ని భూస్వాములు గుంజుకోవడంలో నక్సలైట్ రాజకీయాలు వచ్చినాయి. ఇన్ని త్యాగాలు ఈ ప్రాంతంలో జరగకుండా ఉండేవి. అంటే వీటన్నిటికీ కారణమైనటువంటి సంఘటన సెప్టెంబర్ 17గా చూడాలి. సెప్టెంబర్ 17 ఎప్పటికీ తెలంగాణకు విషాదమే. ఆ విషాదాన్ని ఎప్పటికీ విప్పి చెప్పకపోతే కరాల నృత్యం, మృత్యు కళా నృత్యం తెలంగాణ మీద చేయడానికి సిద్ధంగా ఉన్నదని గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.